శ్రీ గురుభ్యో నమః. పరమేశ్వరార్పణమస్తు. ఈరోజు మనం మార్కండేయ పురాణంలో చెప్పబడ్డ వైవస్వత మన్వంతరం గురించి తెలుసుకుందాం. అయితే క్రోస్టికి మార్కండేయ మహామునిని వైవస్వత మన్వంతరం గురించి చెప్పమని అడగగా చెప్తున్నారు మార్కండేయురు. క్రోస్టికి ఈ మన్వంతరాన్ని గురించి వినడం చాలా ముఖ్యం. దీనికి ఈ ఉపాఖ్యానం ప్రమాణ గ్రంథం. అందువల్లే వ్యాస మహర్షి పురాణాలు వ్రాసేటప్పుడు ఇలా ప్రతిజ్ఞ పూని చెప్తూ ఉన్నాడు. ఆయుష్, అర్థం, ధర్మం, వినయం, పుత్రులు, సంపదలు సమృద్ధిగా కావాలి అనుకున్న వాళ్ళకి కావలసిందిగా ఈ మహాగ్రంథం ఇస్తుంది అనే విషయాలు చెప్పి ఉన్నాడు. అయితే వినే వాళ్ళకి మహాభారతం భక్తియుక్తులైన భాగవతులకు శ్రీవల్లభుడు భక్తవత్సలుడు భవభయాలన్నింటినీ కూడా పాపి ఇష్టార్థ సంసిద్ధి కరుణతో ఇస్తూ ఉంటాడు అని చెప్పారు. అయితే క్రోస్టికి ఈ పురాణాన్ని ఎవరు భక్తి కలిగి పఠిస్తారో వాళ్ళకి మనోరథాలన్నీ కూడా నెరవేరుతాయని చెప్తున్నారు. వాళ్ళకి సంతోషం కలుగుతుంది. అంతేకాకుండా వాళ్ళకి మనువుల వృత్తాంతాన్ని చెప్తూ ఉన్నాను, ఇప్పుడు శ్రద్ధగా విను అని చెప్తున్నారు. అందులో సూర్యదేవుని వృత్తాంతం గురించి చెప్తున్నారు. క్రోస్టికి ఈ సూర్యదేవుడికి విశ్వకర్మ కుమార్తె అయిన సంధ్యాదేవి అనే భార్య ఉంది. వైవస్వత మన్వంతరమందు ఈయనకు యముడు, యమున అనే కుమార్తె ఉన్నారు. తరువాత సంజ్ఞాదేవి సూర్యుడి వేడిని భరించలేక ఛాయని కాంతగా నిర్మించి, తరుణి నువ్వు నాలాగే నా భర్త దగ్గర ఆరాధిస్తూ ఉండు అని అక్కడ ఆమెను నియమించి తాను ఆడగుర్రం రూపాన్ని ధరించి ఘోరమైన తపస్సు చేస్తూ ఉంది. ఛాయాదేవి పతికి కావలసినవన్నీ అందిస్తూ ఉండగా కాలం గడిచిపోతూ ఉంటే పుత్రులు కనుంది. అయితే ఆ సంతానం సంజ్ఞాదేవి సంతానం ఇద్దరు కూడా వ్యత్యాసం చూపిస్తూ ఉండేది ఛాయాదేవి. యముడు ఈ భేదభావాన్ని గమనించాడు. కోపం వచ్చి తల్లిని పాదంతో తంతాడు. అప్పుడు ఛాయకు కోపం వస్తుంది. దుర్మార్గ, నన్ను తన్నేవు కాబట్టి నీ పాదం కృషించిపోతుంది అని శాపమిస్తుంది. అప్పుడు యముడికి భయం కలిగి తండ్రి వద్దకు వెళ్లి, తండ్రి ఈమె మా తల్లి కాదు, మా తల్లి అయిన కొడుకులను ఇలా శపిస్తుందా అని అంటాడు. ఆ మాటలు విన్న సూర్యుడు కుమారుణ్ణి ఓదార్చి తన జ్ఞాన దృష్టి ద్వారా అంతా తెలుసుకుని వేగంగా త్వష్ట ప్రజాపతి దగ్గరకు వెళ్లి ఈ జరిగిన విషయం అంతా చెప్తాడు. అయితే దేవోత్తమ, నా తేజస్సును చూడడానికి శక్యం కాకుండా ఉన్నది కాబట్టి తగ్గించు అని కోరుకుంటాడు. అయితే విశ్వకర్మ దానికి అంగీకరించాడు. శాఖ ద్వీపమునకు వెళ్లి సూర్యుని తేజంబులో పదునైన భాగాలన్నిటి వేడిని సానపట్టి తగ్గించేస్తాడట. అలా సానపెట్టినప్పుడు పుట్టిన రజం వల్ల విష్ణువునకు చక్రము, శివునకు త్రిశూలం, వసువునకు శంఖాలు, ఆయుధాలు, అగ్నికి, దేవికి, కుబేరులకు రథాలు, దేవతలకు ఆయుధాలు కూడా నిర్మించి ఇచ్చాడట. సూర్యుడి నుంచి వేడిమి 16వ భాగం మాత్రమే నిలబడి ఉంది. అప్పుడు సూర్యుడు తన తేజస్సును తగ్గించుకొని తను కూడా అశ్వరూపాన్ని పొంది బడబ అనే రూపంలో తపం చేస్తూ ఉన్న సంజ్ఞాదేవి దగ్గరకు వెళ్లి దాని ముఖాన్ని ఆఘ్రాణం చేశాడు. అయితే ఆ ముఖం నుంచి అశ్విని దేవతలు పుట్టారు. పిదప రేత పతనం వల్ల రేవతుడు అనేవాడు పుట్టి శస్త్ర అస్త్రాలను ధరించి అశ్వమెక్కి తల్లిదండ్రులకు నమస్కరించి నిల్చున్నాడు. అప్పుడు సంజ్ఞాదేవి, సూర్యుడు నిజస్వరూపాల్ని దాల్చి కుమారుణ్ణి దీవించి వెంట పెట్టుకుని తన స్వస్థానానికి వెళ్లిపోయారు. కొంతకాలం గడిచిన తర్వాత సూర్యుడు తన కుమారులను కుమార్తెలను పిలిచి ప్రథమ పుత్రునకు వైవస్వతమనువు అని పేరు పెట్టాడు. యముణ్ణి పిలిచి నువ్వు దక్షిణ దిక్కుకు అధిపతివై ఉండమని చెప్పాడు. యమున తన కూతురును చూసి నువ్వు నదీ రూపంలో ప్రవహించమని చెప్పి కాళింది నదితో కలిసి ఉండమని చెప్పాడట. అశ్విని దేవతలను చూసి మీరు దేవతలకు వైద్యులుగా ఉండమని చెప్పాడు. రేవతుడిని చూసి నువ్వు గుహ్యక గుణములకు రాజుగా ఉండు అని చెప్పాడు. ఇక ఛాయ ప్రథమ పుత్రుడు సావరణి మనువు అవుతాడని, రెండవ పుత్రుడు శనేశ్వరుడు గ్రహ మధ్యవర్తి అవుతాడని చెప్పాడు. త్రపతి అనే కన్య సంవరణుడు అనే రాజుని పెళ్లి చేసుకోవాలని చెప్తాడు. అయితే వైవస్వత మన్వంతరంలో ఇంద్రాదులు ఎవరు అనే విషయాలు కనుక మనం చూస్తే వైవస్వత మనువు కాలంలో ఆదిత్యులు, వసువులు, రుద్రులు, సాధ్యులు, విశ్వులు, మరుత్తులు, భృగువులు, అంగీరసులు అని 18 గుణాలు దేవతలుంటారు.
ఆదిత్యులు, వసువులు, రుద్రులు కశ్యపుని సంతతి అయిన వాళ్ళు. సాధ్యులు, మరుత్తులు, విశ్వులు ధర్మపుత్రులు. భృగువులు, భృగుపుత్రులు, అంగీరసులు అంగీరస పుత్రులు. ఓజస్వి అనే మహాత్ముడు ఇంద్రుడు. అత్రి, వశిష్ఠ, కశ్యప, గౌతమ, భరద్వాజ, విశ్వామిత్ర, జమదగ్నులు సప్తఋషులు. ఇక్ష్వాకు, నాభాగ, దృష్ట, శయ్యాతి, కరుష, వృషద్రు, వసుమంతు అనేవాళ్ళు మునుపుత్రులు భూమిని పాలిస్తారు అని మార్కండేయులు చెప్పారు. మొత్తంగా వైవస్వత మన్వంతరం గురించి విషయాలన్నీ కూడా క్రోస్టికి అంతా విని ఆనందం పొందాడు. మనం చాలా వరకు కూడా పూజలలో లేదా ఏదైనా ఎక్కడికన్నా సంకల్పం చెప్పుకునే సమయంలో వైవస్వత మన్వంతరం అని చెప్తూ ఉంటాం కదా. నిజానికి ఆ వైవస్వత మన్వంతరం అనేది ఎవరి నుంచి ఉద్భవించింది, దానికి గల కారణం ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.